హలో ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేవి ఒక సీటు కోసం జరిగే ఎలక్షన్స్ లాగా కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు అది ఒక 100 సీట్లు కాను, లేదంటే అసెంబ్లీ మొత్తం ఎలక్షన్ జరుగుతున్నట్లు అక్కడే ఉన్నారు అందరూ. ఎందుకంటే ఒక సీట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఒక సీటు గెలిస్తే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, మేము మంచిగా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించారు, మమ్మల్ని గెలిపించారని చెప్పుకుంటారు. అదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒకవేళ గెలిచారనుకోండి, వాళ్ళు 2 సంవత్సరాల పరిపాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని గెలిపించారని వాళ్ళు మాట్లాడుకుంటారు. లేదంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా వచ్చి పార్టీ వాళ్ళు గెలిచారనుకోండి, ఈ 2 పార్టీలు మంచిగా చేయట్లేదు కాబట్టి మేము గెలిచామనేసి అనుకుంటారు. ఏదేమైనప్పటికీ ఈ ఒక్క సీటు కోసం పోటీ పడే వ్యవహారంలో మాత్రం వాళ్ళు వెనకడుగు అయితే వేయట్లేదు. ఎందుకంటే ఇంత ప్రాధాన్యత దానికి ఉంది కాబట్టి వాళ్ళు వెనకడుగు వేయట్లేదు. ఏదైనప్పటికీ ఉప ఎన్నికలు జరిగిన చోట కొంత అభివృద్ధి అయితే జరిగిద్ది. అక్కడ ఉన్న పనులు తొందరగా జరగడం మాత్రం మనం గమనిస్తూ ఉంటాం. అందుకనే ప్రజలు ఎక్కువ ఉప ఎన్నికలకు రావాలనేసి కోరుకుంటారు. అయితే ఈ ఉప ఎన్నికలు ఏదైనా ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఎమ్మెల్యే మరణించినప్పుడు మాత్రమే వచ్చే ఉప ఎన్నికలు. కాబట్టి ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఈ రెండు చిన్న సందర్భాల్లో కాకుండా ఏదైనా మనం ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో పనులు జరిగినప్పుడు కూడా మేము ఎమ్మెల్యేని క్యాన్సిల్ చేసుకొని, మళ్ళీ ఈ ఎమ్మెల్యే వల్ల మాకు ఉపయోగం లేదు, పనులు జరగట్లేదు, మళ్ళీ మేము రీపోలింగ్కి వెళ్తున్నాం అనే కాన్సెప్ట్ వస్తే అప్పుడు సూపర్ ఉంటుంది. ప్రతిసారి ఎక్కడంటే అక్కడ పనులు జరగకపోతే అక్కడ ఎలక్షన్స్ రీపోలింగ్ జరుగుతుంది, అక్కడ అభివృద్ధి పనులు జరుగుతాయి. ఈ ఆప్షన్ని తీసుకురావాలంటే ఎవరు చేయాలి? వాళ్ళు చేయాలంటే వాళ్ళకు ఉపయోగం ఉంటేనే చేస్తారు, లేదంటే చేయరు. మీ కమెంట్స్ ఏంటి ఫ్రెండ్స్?